హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. అయితే మీరు తమ్మునేల్లో చూసినట్టుగా వీళ్ళ మాటలు విని స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి అయితే పోగొట్టుకున్నానండి. అవునండి, నేను చెప్పేది అయితే నిజం. అయితే ఆ డబ్బులు పోగొట్టుకునేది నేనైతే కాదండి. యాక్చువల్గా మనదైతే టెక్నికల్ ఛానల్ అనమాట. మనం టెక్నికల్ సంబంధించి, ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, ఇటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, ఇండస్ట్రీ కానీ, గల్ఫ్ కంట్రీస్ సంబంధించి కానీ అటువంటి వీడియోలు అయితే మనం చేస్తాం. కానీ ఈరోజైతే నేను ఈ స్టాక్ మార్కెట్ పైన కూడా ఎంతో కొంత మన సబ్స్క్రైబర్స్కి అవగాహన అనేది ఇద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అయితే మీరు మొన్న కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లోని స్టాక్ మార్కెట్ సంబంధించి అవగాహన గురించి మన తెలుగులోనైతే మనీ పర్స్ ఛానల్ ఉందండి. అదేవిధంగా డే ట్రేడర్ తెలుగు ఉందండి. ఈ ఛానల్ అయితే బాగా చాలామంది అయితే ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి ఫాలో అయితే అవుతున్నారు. నేను కూడా ఫాలో అవుతానండి రెగ్యులర్గా. నాకున్నంత మేరకు, నాకు కలిగినంత నేను కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్ అనేది చేసుకుంటానండి. అయితే కొన్ని రోజుల క్రితం ఏమైందంటే మనకి మనీ పర్స్ ఛానల్లోని ప్రతి సండే కూడా ఆస్క్ మనీ పర్స్ అని షో అయితే వస్తుంది కదండి. ఎవరికైనా స్టాక్ మార్కెట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సాయి సార్ అయితే మనకి డౌట్స్ ఉంటే మనకి రిప్లై అయితే మనకి ఇస్తారండి, ఎటువంటి డౌట్స్ పైన. అయితే అందులో ఒక ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే, నా అన్వేషణ ఛానల్లో అన్వేషణ చెప్పాడని చెప్పి నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశానండి. సో ఆ వీడియో చూసి ఈ అబ్బాయి అయితే స్టాక్ మార్కెట్లో డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈ అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు అనేది ఫిక్స్డ్ డిపాజిట్లోని 4 లక్షల రూపాయలు అయితే వేసుకోవడం జరిగింది. అయితే ఈ అబ్బాయి ఏమొచ్చి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కానీ ఏంటైందంటే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో రావడం మొదలైంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో వచ్చిందో అతను పెట్టిన పెట్టుబడి కూడా ఒక 50,000 లక్ష రూపాయలు లాస్ అయితే వచ్చింది. అయితే వెంటనే వాళ్ళ నాన్నగారు దెబ్బలాడారంట. శుభ్రంగా హ్యాపీగా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఉండి తీసి నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల డబ్బులు అనేది లాస్ అవ్వడం జరిగింది అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా చాలా దెబ్బలాడారని చెప్పి కామెంట్లో అయితే మీకు ఆ అబ్బాయి అయితే కామెంట్లో చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా మన సాయి సార్ అయితే మీరు వెంటనే ఆ డబ్బులు అయితే మీరు స్టాక్ మార్కెట్లో లాసులు ఉంటే లాసు, ఎంత లాస్లో ఉన్నా పర్లేదు, మీరు ఉన్న డబ్బులు అయినా సరే సేఫ్గా ఉంటాయి కాబట్టి మీరు వెంటనే స్టాక్ మార్కెట్లోంచి ఆ డబ్బులు రిమూవ్ చేయండి అర్జెంటుగా అని చెప్పారు. అవునండి, వెంటనే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులన్నీ కూడా వెనక్కి విత్డ్రాల్ చేసుకొని బ్యాంకులోనే మీ నాన్నగారు చెప్పినట్టు ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే వేసుకోండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనం ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెడుతుంటే కనుక మొదటి నుంచి కూడా ఈ మనీ పర్స్ ఛానల్లో సాయి సార్ కానీ, అదేవిధంగా డే ట్రేడర్ రేవంత్ అన్న కానీ ఎప్పుడైనా సరే మీరు ఎవరిని కూడా డబ్బులు అనేది డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పారండి. మీరు జాగ్రత్తగా చూడండి. మీరు వీడియో చాలా జాగ్రత్తగా చూస్తే కనుక మీకు చాలా అర్థమవుతుంది. కంపెనీ మంచిదా కాదా, సెక్టర్ ఎలా గ్రో అవుతుంది, అలాగే ఆ ఇండస్ట్రీ ఏ విధంగా గ్రో అవుతుంది, జీడిపి ఎలా ఉంది, పిఈ రేషియో అంటే ఏంటి, పిఈజీ రేషియో అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అంతా కూడా చెప్తారండి. దాన్ని బట్టి మీరు ఒక అవగాహన పెంచుకొని పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకొని రిస్క్ని బట్టి మీరు ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. సో ఎక్కడైనా సరే ఎవరైనా కానీ ఇలా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా ఈ ఛానల్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కంపెనీ కొనండి, ఆ కంపెనీ కొనండి, ఇది 100% 6 నెలల్లో పెరిగిపోద్దండి, మీకు 1000% రిటర్న్ ఇస్తుందండి, ఇటువంటి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి, చెప్పరు, ఫ్యూచర్లో కూడా చెప్పరు మీకు. సో మీరు ఏంటంటే మీ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఫండమెంటల్గా కంపెనీ ఎలాగ ఉంది, ఎకానమీ ఎలా గ్రో అవుతుంది, అదేవిధంగా సెక్టర్ ఏ విధంగా గ్రో అవుతుంది, ఆ సెక్టర్లోని ఆ ఇండస్ట్రీ ఏ విధంగా గ్రో అవుతుంది, అదేవిధంగా ఆ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తుందండి, అదేవిధంగా ఆ కంపెనీ తరగ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, మేనేజ్మెంట్ మంచోలా కాదా, అదేవిధంగా స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, అదేవిధంగా లార్జ్ క్యాప్ అంటే ఏంటి, నిఫ్టీ 50 అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి వారు తీసుకోవాలి, ఇటువంటి అవగాహన అన్నీ కూడా మీకు మనకి మనీ పర్స్ ఛానల్ కానీ, అదే డే ట్రేడర్ తెలుగు కానీ ఈ ఛానళ్ళు కూడా ఎంతో నీట్గా మనకి అందిస్తున్నాయండి. యాక్చువల్గా మనీ పర్స్ అయిన కూడా కావాల్సింది ఏంటంటే మనలాంటి వ్యక్తులకి, అంటే ఇప్పుడు నేను 10వ తరగతి చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకు కూడా ఒక స్టాక్ మార్కెట్ మీద అవగాహన వచ్చిందంటే కేవలం అదే మనీ పర్స్ సాయి సార్ వల్ల, ఇంకా మన డే ట్రేడర్ రేవంత్ గారి వల్ల కూడా మనకైతే ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. యాక్చువల్గా
ఇంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలంటే ఎంతో డబ్బులు కట్టవలసి ఉంటుంది. యాక్చువల్గా మనలాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రాదండి. అయినా కానీ వాళ్ళు చాలా ఫ్రీగా మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషను ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, డబ్బులు ఆడపిల్లలు కానీ ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి ఏ విధంగా డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి, అదే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా చాలా ఫ్రీగా మనకి ఎంతో చక్కగా మనకు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరో కూడా ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన డబ్బులు కానీ, లేదు పెళ్ళికి సంబంధించిన దాచుకునే డబ్బులు కానీ, లేదంటే వేరే అవసరం గురించి దాచుకునే డబ్బులు కానీ ఎప్పుడు కూడా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొద్దు. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టారంటే మీరు ఫండమెంటల్స్ అవి తెలుసుకొనే పెట్టాలండి. లేదంటే 100% మీరు క్యాష్ అయితే డబ్బులు అయితే పోగొట్టుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ అబ్బాయి అయితే ఏ అయితే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడో చాలా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారండి. కానీ మార్కెట్ అయితే గత 6 నెలలు 5 నెలలుగా డౌన్ అవ్వడం కనబడుతుంది. కాబట్టి అన్ని కంపెనీలు కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు కూడా కిందనైతే పడిపోయండి. అయితే ఈ విధంగా దానికి భయం పడి ఏంటంటే ఆయన అయితే సార్ని అడగడం జరిగింది, ఏం చేయమంటారంటే సార్ వెరీ ఈజీగా చెప్పారు, మీరు డబ్బులు రిమూవ్ చేసుకొని వెనక్కి తీసుకొని చెప్పారు. లేదంటే ఇంకా మీకు లాస్ అనేది కోల్పోతారనమాట. ఆ కంపెనీ ఏ విధంగా గ్రో అవుతుందని ఫండమెంటల్గా ఒక స్ట్రాంగ్గా అబ్బాయి అయితే మరి మనసులో ఖచ్చితంగా కంపెనీ గ్రో అవుతుంది అనే అబ్బాయి ఏంటంటే పర్ఫెక్ట్ నమ్మకం అనేది రాదు. కాబట్టి ఆ డబ్బులు అయితే మీరు తీసుకోమని చెప్పడం జరిగిందండి. అందు గురించి మీరు ఇవన్నీ తెలుసుకొనే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. లేదంటే డబ్బులు అయితే ఖచ్చితంగా మీరైతే లాస్ అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే కేవలం డబ్బులు ఒకటే సరిపోదండి, డబ్బులతో పాటు ధైర్యం కూడా కావాలన్నమాట. ఎందుకంటే ఈ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ చాలా పెద్దవారు ఇతర దేశాల్లో ఉంటారు. కాబట్టి ఒకేసారి ఎక్కువ డబ్బులు అయితే పెట్టుబడి పెట్టి మార్కెట్ని అయితే వీలైనంత వరకు దించాలంటే దించుతారండి, లేదు పైకి పెంచాలంటే పెంచగలరు. కాబట్టి మనం ఆ ట్రాప్లో అయితే మీరు పడతాం అనమాట. ఎందుకంటే మన డబ్బులు అనేది సగం పోతున్నప్పుడు మనం ఇమ్మీడియట్గా ఉన్న డబ్బులు కూడా పోయే అవకాశం ఉందని చెప్పి మనం ఆ డబ్బులు అయితే లాస్లో అయితే మనం డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే లాస్ మనం బుక్ చేసామో హ్యాపీగా వాళ్ళు అయితే కొనుక్కుంటారనమాట. సో ఇటువంటివన్నీ నేను కూడా ఏంటంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ పీపుల్ 2020 తర్వాత వచ్చారండి, కరోనా తర్వాత. నేను కూడా కరోనా తర్వాతే కొంచెం ఎంటర్ అయ్యాను. సో నా ప్రజెంట్ అయితే నాకేం లాస్ లేదండి, అంతా బాగానే ఉంది. అంటే పర్ఫెక్ట్గా నేను ఎంత డబ్బులు అయితే ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఎంతో కొంత పాజిటివ్ కానీ నెగిటివ్లు అయితే లేనండి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి ఉండాలి. అదేవిధంగా ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడం కానీ, క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేయడం కానీ, డెప్ట్ టు ఈక్విటీ ఎంత ఉందండి, అదేవిధంగా పిఈ రేషియో ఎంత ఉందండి, అదేవిధంగా పిఈజీ రేషియో ఏ విధంగా ఉంది, ఈపీఎస్ ఎంత ఉందండి, ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఇటువంటివన్నీ నేర్చుకొని మనం స్క్రీనర్ ఓపెన్ చేసి అసలు ఇయర్ అండ్ ఇయర్ ఏ విధంగా గ్రో అవుతుంది, అదేవిధంగా ప్రాఫిట్ ఏ విధంగా గ్రో అవుతుంది, అదేవిధంగా మంత్ ఆన్ మంత్ ఏ విధంగా గ్రో అవుతుంది, ఈ కంపెనీ లాభాలు పెంచుకుంటుందా, అదేవిధంగా ప్రాఫిట్ పెంచుకుంటుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్త అండి, టేక్ కేర్. మరి ఇంతేనండి ఈ వీడియో. మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టేక్ కేర్.